హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పచ్చి కొబ్బరితో కమ్మనైన కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రాబోయేవన్నీ కూడా పండుగ రోజులే కదండి, కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా. ఒక్కసారి ఈ విధంగా పచ్చి కొబ్బరితో కారం పొడి చేసి చూడండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. బయట వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది కదా, వేడి వేడి అన్నంలో ఇలా కారం పొడి వేసుకొని తింటే రుచి అద్దరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న కారం పొడి బయట 1 మంత్ వరకు, నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నాను. చాలామంది ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి ఎలా సపరేట్ చేస్తారని అడుగుతున్నారండి. కొబ్బరి చిప్పల్ని చూడండి, ఈ విధంగా ఫ్లేమ్ని లోలో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చామంటే కొంచెం సేపటికి ఈ కొబ్బరి చిప్ప నుంచి లైట్గా సపరేట్ అవుతుంది. అప్పటి వరకు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ కాలనివ్వాలి. ఇక్కడ చూడండి, లైట్గా సపరేట్ అయింది కదా కొబ్బరి చిప్ప నుండి. ఈ విధంగా అన్ని వైపులా కూడా సపరేట్ అవ్వాలి. ఆ విధంగా కాల్ చేసుకుని తీసేసుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలో అస్సలు పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. హై ఫ్లేమ్ పెట్టేసారంటే కొబ్బరి మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే కాలనిచ్చేసుకుని దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒకసారి కడిగేసి కొబ్బరి పగలగొట్టే రాయి కానీ, చిన్న రోకలు ఉంటుంది కదా, దాంతో కానీ అన్ని వైపులా చూడండి లైట్గా ఇలా కొట్టామంటే ఇంకా ఏమైనా కొబ్బరి అంటుకొని ఉంటే చిప్పకి అది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నైఫ్తో ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు. నైఫ్తో కొంచెం ఎడ్జెస్ని లూజ్ చేసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీయాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్లో కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి సపరేట్ చేసుకుంటే మనకి ఆ బ్రౌన్ కలర్ పార్ట్ తీయడం ఈజీగా ఉంటుంది. ఇలాగే నేను 2 చిప్పలు తీసుకున్నాను కదా, ఒక కాయ కదా, ఆ రెండో చిప్ప కూడా కాల్చేసి దాన్ని కూడా సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగేసుకుని చూడండి, ముక్కల్ని ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. క్లాత్ పైన ఒకదాని మీద ఒకటి లేకుండా వేసేసుకుని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ కనీసం 1 గంట పాటైనా పెట్టుకోవాలి. అప్పుడే ఈ కొబ్బరి ముక్కలో ఉన్న తడిపోతుంది. మీరు ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు అయినా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే 1 గంట పాటు ఆరబెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పొద్దు, మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ముద్దగా ఉంది కదా, ఇందులో తేమంతా పోయి బాగా పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి చూడండి అడుగును పట్టుకుంటూ ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే కొంచెం సేపటికి చూడండి తేమ తగ్గి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇంకా ఇలాగే ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి అయితే ఎప్పటికప్పుడు అడుగు పట్టుకుందంతా తీసేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మనం ఈ కారం పొడిని పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదా, మీరు కావాలంటే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసేసుకుని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడ కూడా తేమ లేకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులోనే ఈ ప్యాన్లోనే ఉంచేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 10 ఎండుమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 2 ఎండుమిర్చి తక్కువ వేసుకోండి. ఈ ఎండుమిర్చి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు ఇలా నువ్వులతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ ఎండుగా జీలకర్ర కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. పుట్నాలు జీలకర్ర ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు, అందుకని చివరిలో వేసుకోవాలి. మీరు కావాలంటే పుట్నాలకు బదులుగా పల్లీలైనా వేసుకోవచ్చు, 1/2 కప్పు పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీలు అయితే ముందు నూనెలో పల్లీలు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోండి. పుట్నాలైనా వేసుకోవచ్చు, పల్లీలైనా వేసుకోవచ్చు. చివరిగా కొంచెం చింతపండు, చిన్న ఉసిరికాయ చింతపండు విడివిడిగా చేసి వేసుకోండి. చింతపండు వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి చింతపండులో ఏమన్నా తేమ ఉంటే పోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందు మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులు, పుట్నాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకుని వీటితో పాటుగా 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న కొబ్బరి ఉంది కదా, అది వేసుకోవాలి. కొబ్బరి వేసాక ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డ అంతా తీసుకున్నాను. ఇవి ఒక 20-30 వరకు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి. ఇవి వేసాక కూడా ఒకసారి కలిపేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం కోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసేది, చూడండి లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పొడికి లైట్గా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
చూడండి ఈ విధంగా బాగా క్రిస్పీగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసేసుకోవాలి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ పోపులో ఈ పొడంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుంటే కమ్మనైన కొబ్బరి కారం పొడి రెడీ అయిపోతుంది. పొడైతే గుమగుమలాడిపోతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కలిపిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి తగ్గిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని బయట మనకి 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 2-3 నెలల వరకు నిలువ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే కొబ్బరి పొడిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.